సంతానం విషయంలో చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వయసంతా పోయిన తర్వాత అమ్మాయిలకు, అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అది కాదు. సకాలంలో పెళ్ళి, సకాలంలో సంతానం. సంతానాన్ని మించినటువంటి సంపద లేదు. కుటుంబాన్ని మించినటువంటి ఆనందము ఎక్కడా ఉండదు. అందరూ ఏవేవో పేపర్లలో చూసి, సినిమాలలో చూసి, టీవీలలో చూసి భ్రమలో బ్రతుకుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ భ్రమలో నుంచి బయటికి రండి. మన అనబడే కుటుంబం, మన ఇల్లు, మన వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి సంతోషాన్ని ఇంకెక్కడా కూడా ఏ మానవుడు పొందలేడు అని నా ఉద్దేశం. నా ఉద్దేశమే కాదు, నా అనుభవం కూడా చెప్తుంది. సంతానం విషయంలో ఇద్దరు చాలు, ముగ్గురు వద్దు, నలుగురు వద్దు, ఒక్కరే ముద్దు అనే పనికిమాలినటువంటి పదాలు ఎవరో పరమ చండాలమైనటువంటి వ్యక్తి సృష్టించిందే తప్ప మరొకటి కాదు. భార్యాభర్తలకు ఇద్దరు మాత్రమే సంతానం ఉంటే వాళ్ళు భక్ష్యాలతో భోంచేస్తారేమో, రకరకాల తిరుగుళ్ళు తిరుగుతారేమో, కానీ అది కాదు సంపూర్ణమైనటువంటి ఆనందం అంటే. 10 మంది సంతానం ఉన్న దంపతులు కూడా పప్పుతో భోంచేసి తన ఊళ్ళో, తన ఇంట్లో, తన పొలం చుట్టూ, తన కుటుంబంతో కలిసి ఉంటే ఆ ఆనందం వేరు, ఆ ధైర్యం వేరు, ఆ సౌకర్యం వేరు, ఆ సదుపాయం వేరు. అలా కాకుండా ఒక్కరిద్దరు సంతానం చాలు అనుకోవడం మాత్రం కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తుంది. అదొక్కటే కాకుండా ఊహాలోకాల్లో నుంచి బయటికి రావాలి. చిన్నపిల్లల్ని వాళ్లకు లోకమంటే తెలియకముందే నర్సరీలో పడేస్తున్నారు. కొద్ది గొప్ప తెలివి రాగానే హాస్టల్లో పడేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? నర్సరీలో ఆయాలుంటారు, హాస్టల్లో ఆంటీలుంటారు. ఇంకంతే వాళ్ళ జీవితం. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, చిన్నాన్నలు, పెదనాన్నలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనమామలు, మేనత్తలు, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, ఇలాంటి బంధుత్వాలు ఏవి వాళ్లకు తెలియకుండా పెంచుతున్నారు. ఆ కారణం చేతనే కుటుంబ వ్యవస్థ అల్లకల్లోలంగా మారిపోతుంది. ఇక నుండైనా ఊహాల్లో నుంచి బయటికి రండి. కలిగిన దాంతోనే జీవించే ప్రయత్నం చేయండి. ఎక్కడా ఏ విహార కేంద్రాలు, ఏ విహారయాత్రలు, పార్కులు, షికార్లు, సినిమాలు ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా వచ్చిన పని చేసుకుంటూ వచ్చిన దాంతో హాయిగా కుటుంబంతో బ్రతికి చూడండి. ఆ సంతోషం ఏంటో మీకు తెలుస్తుంది. ఇక వివాహం కూడా సకాలంలోనే చేయాలి. 25 ఏండ్ల తర్వాత అమ్మాయికి పిల్లల్ని కనే పని ఉండకూడదు. 28 నుంచి 30 సంవత్సరాల తర్వాత మగవాళ్లకు పిల్లల కనే పని ఉండకూడదు. అప్పటికి అన్ని రకాలుగా వాళ్ళు కుటుంబ పరంగా స్థిరపడి ఉండాలి. అదే నిజం.